హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే చక్రధర్తో, డాడ్ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అయినా ఆ అవనిని అలాగే ఆ మీనాక్షిని మీ వాళ్ళని అందరి ముందు ఎలా చెప్పగలిగారు? ఎందుకు డాడ్, ఎందుకు నన్ను మామ్ని మోసం చేశారు అని అడగడంతో ఇక చక్రధర్, చాలు బేబీ చాలు, ఇంతవరకు మీనాక్షిని అవనిని మనం చాలా రకాలుగా బాధ పెట్టాం. కానీ అవని ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని, మన గురించి అందరి ముందు బయట పెట్టాలని తను అనుకోలేదు. ఇప్పటికైనా నువ్వు కూడా మారిపో అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పడంతో, చూడండి డాడ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ అవనిని నా అక్కగా మాత్రం అస్సలు అంగీకరించలేను. ఇక ఆ మీనాక్షిని చూస్తుంటే నా కొల్లంతా కంపరంగా ఉంటుంది. పైగా వాళ్ళని నాతో పాటు సమానంగా మీ పిల్లలని చెప్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇక చాలు డాడ్, ఇంతవరకు కూడా మీరేం చెప్పినా సరే చేశాను. కానీ ఎప్పుడైతే మీరు ఆ అవనిని అలాగే ఆ మీనాక్షిని మీ భార్య పిల్లలుగా ఒప్పుకున్నారో, ఇక మీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, వద్దు, నాకు ఇక ఏమీ చెప్పొద్దు అంటూ ఇక పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి సృహలోకి వచ్చి పల్లవి అని చెప్పి ఇక పల్లవిని దగ్గరికి పిలుస్తుంది. ఇంకా పల్లవి అయితే, మామ్ మీకు ఇప్పుడిప్పుడే కోలుకున్నారు, మీరు రెస్ట్ తీసుకోండి మామ్ అని అంటుంటే, పల్లవి నేనొకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాలి అని అంటుంటే, మామ్ ఇప్పుడు అక్కడికి ఎందుకు, మీకు బాగాలేదు కదా, డాక్టర్ కూడా చెప్పారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని అని అంటుంటే, ఇక మీనాక్షి రాజేశ్వరి అయితే, లేదు లేదు పల్లవి, నేనొకసారి అవనితో అలాగే మీనాక్షి గారితో మాట్లాడాలి అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. మామ్ ఇప్పుడు వాళ్ళతో ఎందుకు, మీరు వాళ్ళతో ఏమీ మాట్లాడనక్కర్లేదు. అక్కడికి వచ్చాక మీరు ఎంతలా బాధపడతారో నాకు తెలుసు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఏ ఆడదైనా సరే తన భర్తకి మరొక భార్య ఉందని తెలిస్తే తట్టుకోలేదు. మీరిప్పుడు ఆ బాధలోనే ఉన్నారు. వద్దు మా, వద్దు. చూడండి, డాడ్ జీవితంలో మీరు నేను తప్ప మరెవ్వరికీ చోటు లేదు, ఉండదు. అలా ఉన్నా సరే నేను ఉండనివ్వను. ఓ మీనాక్షి అవనిల్ని శాశ్వతంగా డాడ్ జీవితంలో నుంచి వెళ్ళగొడతాను అని అంటుంటే, చూడు పల్లవి, నేను వాళ్ళతో మాట్లాడాలని చెప్పాను కదా, ముందు ఇంటికి పద అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవిని తీసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంది. పల్లవి మామ్కేమైంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే, అది కాదు మామ్, అసలు మీరు మీనాక్షితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే, చూడు పల్లవి, ఎన్ని రోజులు నా మాటలతో మీనాక్షిని చాలా బాధ పెట్టాను. కానీ తనని అలా బాధ పెట్టడానికి కారణం నా భర్తే అన్న నిజం తెలిసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. అలాగే అవనిని నలుగురిలో మీ నాన్నెవరు, మీ నాన్న గురించి చెప్పుకోలేకపోతున్నావంటూ చాలా నీచంగా మాట్లాడాను. కానీ అవని మంచితనం వల్ల తను నా గురించి ఆలోచించి నిజం బయట పెట్టలేదన్న నిజాన్ని తెలిసిన దగ్గర నుంచి అవనితో మాట్లాడాలని ఉంది అని అంటుంటే ఇక పల్లవి, చూడండి మామ్, మీరు చెప్పిందంతా నాకు బాగా అర్థమైంది. కానీ వాళ్ళిద్దరూ నా అక్క అలాగే డాడ్కి భార్య అని నిజం తెలుస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. చూడండి మామ్, అసలు డాడ్ చేసిన మోసానికి నాకు డాడ్ని కూడా పిలవాలనిపించట్లేదు. కానీ ఏం చేస్తాం, తండ్రి కదా, ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు ఆ మీనాక్షికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తానంటుంటే నాకు కోపం వస్తుంది మామ్ అని అంటుంటే, చూడు పల్లవి, ఇదంతా చేసింది మీ నాన్న చేసిన తప్పుల వల్లే ఈరోజు మనం ఇట్లా అయిపోయాం. అలాగే అక్కడ మీనాక్షి గారు అవని పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు ఇంకా వీటి గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. చూడు, వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా మాట్లాడలేదు. అలాగే మీ నాన్న చేసిన తప్పుల్ని వేలెత్తి చూపించలేదు.
నలుగురిలో పట్టుకొని అవనిని వాళ్ళమ్మని నానా మాటలు అన్నా సరే తను నా భర్త, నీ మెడలో తాళి కట్టిన భర్త ఒక్కరేని చెప్పి అందరి ముందు నన్ను తలదించుకునే చేయలేదు. చూడు, ఇప్పటికైనా నేను చెప్పింది విను అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవితో మాట్లాడుతుంటే, పల్లవి, మా నేను మిమ్మల్ని అవని దగ్గరికి తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, నాకు కాస్త టైం ఇవ్వండి అంటూ ఇక పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి దగ్గరికి రాబోతుంటే రాజేశ్వరి చక్రధర్ మోహం కూడా చూడకుండా నా దగ్గరికి రావద్దు అంటూ చేతిని అడ్డం పెట్టి, మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి అంటూ గట్టిగా అరవడంతో ఇక చక్రధర్, సరే సరే రాజేశ్వరి, వద్దు, నువ్వలా కోప్పడద్దు, నేను వెళ్ళిపోతాను అంటూ ఇక చక్రధర్ బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే చాలా బాధపడుతూ గదిలో కూర్చుని ఉంటుంది. ఇక పార్వతి అయితే మీనాక్షి గదిలోకి వెళ్ళాలా వద్దా అంటూ గుమ్మం దగ్గరే నిలబడిపోతుంది. ఇక మీనాక్షి అయితే పార్వతిని చూసి, వదినా, ఏమన్నా కావాలా అంటూ మీనాక్షి భయంగా పార్వతిని అడుగుతూ ఉంటే ఇక పార్వతి చాలా అంటే చాలా బాధగా మీనాక్షి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి వదిన గారు, మిమ్మల్ని నేను చాలా మాటలన్నాను, మీ మనసుని చాలా గాయపరిచాను, మీరు ఎన్ని రోజులు మీ భర్త గురించి ఎందుకు నిజం బయటపెట్టలేదో అర్థం చేసుకున్నాను, నేను మిమ్మల్ని నా మాటలతో ఎంతలా బాధ పెట్టానో తెలుసుకున్నాను, అందుకే మిమ్మల్ని క్షమాపణ అడగాలని వచ్చాను అని చెప్పి ఇక పార్వతి అయితే మీనాక్షిని క్షమాపణలు అడుగుతుంటే ఇక మీనాక్షి, అయ్యో వదిన గారు, మీరెలా మాట్లాడకండి, ఈ నిజాన్ని చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఈ నిజం చెప్పిన మరుక్షణం మీరు ఏ రకంగా బాధపడతారని ఆలోచించే నిజం దాచిపెట్టాను, కానీ ఆయనంతటా ఆయనే ఇలా అందరి ముందు నేనే ఆయన భార్య అన్న నిజాన్ని చెప్తారని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే పార్వతితో అంటుంది. ఇక ఇంతలో చక్రధర్, కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు పరిగెత్తుకుంటూ, అమ్మా నాన్న కనిపించట్లేదేంటి అని అడగడంతో ఒక్కసారిగా పార్వతి, ఏం మాట్లాడుతున్నారా, మీ నాన్నగారికి ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి ఇలా వచ్చాను, మీ నాన్న కనిపించకపోవడం ఏంటి అని అంటుంటే, అవునమ్మా, బిజినెస్ గురించి నాన్నగారితో చెప్పాలని గదిలోకి వెళ్ళాను, అక్కడ నాన్న కనిపించలేదు, నాన్న బయట ఏమైనా ఉన్నారేమో అని ఇల్లంతా చూశాను, కానీ నాన్న ఎక్కడా లేరు, అయినా నాన్నగారు వీల్ చైర్లోనే ఉండాలి కదా, మరి నాన్నగారిని ఎవరైనా తీసుకెళ్తేనే వెళ్తారు, మరి నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక కమల్ అడుగుతూ ఉంటే పార్వతి చాలా కంగారుగా, ఏం మాట్లాడుతున్నారా, మీ నాన్న కనిపించకపోవడం ఏంటి, అసలు సరిగా వెతికారా అంటూ ఇక పార్వతి కూడా చాలా కంగారుగా బయటకైతే వస్తుంది. ఇంతలో శ్రీకర్ అన్నయ్య అంటూ ఇక అక్షయ్ని పిలవడంతో అక్షయ్తో పాటు అవని కూడా బయటికి వస్తారు. ఇక అక్షయ్, శ్రీకర్ ఏమైందిరా అని అడగడంతో ఇక శ్రీకర్ అయితే, అన్నయ్య, నాన్న కనిపించట్లేదు, పైగా నాన్నని ఎవరు తీసుకెళ్లారో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్, మావయ్య గారు కనిపించకపోవడం ఏంటి అంటూ ఇక అవని అయితే ఇల్లంతా చూస్తుంది. వదినా, మేం ఇల్లంతా వెతికాం, అందరం ఇక్కడే ఉన్నాం, మరి నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక కమల్ అడుగుతూ ఉంటే ఇక ఇంతలో పార్వతి, అత్తయ్య గారు మావయ్య గారిని ఎక్కడికన్నా తీసుకెళ్లారేమో అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉండగానే ఇక పెద్దావిడైతే లోపలికి నడుచుకుంటూ వచ్చి, పార్వతి, రాజేంద్ర మందులు వేసుకున్నాడా, రాజేంద్ర ఇదిగో వాడి పేరు మీద గుడిలో అర్చన చేపించాను, ఈ బొట్టుని వాడి నుదుటన పెట్టు అంటూ ఇక పెద్దావిడ లోపలికి వస్తూ పార్వతి చేతిలో ఇక బొట్టుని పెడుతుంది. ఒక్కసారిగా పార్వతి, అత్తయ్య, మీరు గుడికి వెళ్ళారా, అంటే మీ అబ్బాయి అని అంటుంటే, ఏంటి పార్వతి అంత కంగారు పడుతున్నావు, ఏమైంది, రాజేంద్రకి ఏమైంది అని అడగడంతో ఇక పక్కన ఉన్న కమల్, ఒసే ముసలి, నాన్నని నువ్వు కూడా తీసుకెళ్ళలేదా, మరి నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో అక్కడే ఉన్న శ్రియ, అందరం ఇక్కడే ఉన్నాం, కానీ పల్లవి కనిపించట్లేదు, అంటే మావయ్య గారిని పల్లవి ఏమన్నా తీసుకెళ్ళిందా అని అంటుంటే ఇక పల్లవి ఇంటి ముందు ఆటో దిగి చాలా ధీమాగా లోపలికి వస్తుంది. పల్లవిని చూసిన కమల్, ఏయ్ నిజం చెప్పు, నువ్వే కదా మా నాన్నని తీసుకెళ్ళింది అని అంటుంటే, బావా
ఏం మాట్లాడుతున్నావు? నేను నేను మావయ్య గారిని తీసుకెళ్తామేంటి? నేను ఇప్పుడే ఇంటి నుంచి వస్తున్నాను. ఇక్కడ జరిగిందంతా తెలిసిన తర్వాత అమ్మ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ని పిలిపించి అమ్మకి నచ్చ చెప్పి ఇదిగో ఇప్పుడే ఆటోకి ఇంటికి వస్తున్నాను. కావాలంటే ఒకసారి మా అమ్మకి ఫోన్ చేయి, నీకే తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అక్కడే ఉన్న అవని మాత్రం అస్సలు నమ్మదు. ఏయ్ చూడు, మీ నాన్న మా నాన్న అన్న నిజాన్ని అందరి ముందు ఒప్పుకొని మా అమ్మకి క్షమాపణ చెప్పడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు మావయ్య గారిని దాచిపెట్టావనిపిస్తుంది. చెప్పు, నిజం చెప్పు, మావయ్య గారు ఎక్కడున్నారు అని అడుగుతుంటే చూడక్క, ఇంతకుముందు మీ అమ్మని దాచిపెట్టానంటూ నాన్న గొడవ చేశావు. కానీ మీ అమ్మని దాచింది నేను కాదని ఆల్రెడీ చెప్పాను. అయినా ప్రతిసారి ఎవరు కనిపించకపోతే వాళ్ళని నేనే దాచిపెట్టినట్టుగా ఎలా అనుకుంటావు? అసలు ఇంట్లో ఎవరు కనిపించకపోతే వాళ్ళని నేనే దాచిపెట్టినట్ట? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే అక్కడ మీ అమ్మ గురించి తెలిసి మా మామ్ చాలా బాధపడుతున్నారు. మా మామ్కి నచ్చ చెప్పి ఇలా వచ్చాను, కావాలంటే ఫోన్ చేస్తాను అంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరికి ఫోన్ చేసి మామ్ ఇప్పుడు నీకెలా ఉంది, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా అని అంటుంటే ఇక రాజేశ్వరి, మీ నాన్నగారు నన్ను మోసం చేసిన నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. ఇప్పుడే కదా వెళ్ళావు, నేను బాగానే ఉన్నాను, టాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే విన్నారుగా నేను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను అంటూ ఇక పల్లవి కాల్ కట్ చేస్తుంది. ఇక అవని అయితే మరి మావయ్య గారు ఎక్కడికి వెళ్ళినట్టు? అందరూ ఇక్కడే ఉన్నాం, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళలేరు కదా, మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు, ఆయన్ని ఎవరు తీసుకెళ్ళినట్టు అంటూ ఇక అవని అయితే ఏవండి ఇంకా అలానే ఉన్నారేంటండి, అందరూ మావయ్య గారు ఎక్కడ ఉన్నారో వెతకండి అని చెప్పి ఇక అవని అయితే అందరికీ చెప్పడంతో ఇక అందరూ కూడా తల వైపు వెళ్ళి ఇంకా రాజేంద్రని వెతకడం మొదలు పెడతారు. ఇక పల్లవి మాత్రం చాలా క్యాజువల్గా తన గదిలోకి వెళ్ళి ఇంకా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. కమల్ చాలా కోపంగా, ఏయ్ నిజం చెప్పు, నువ్వే కదా మా నాన్నని దాచిపెట్టావు, నాకు తెలుసు నువ్వే దాచిపెట్టావని నాకు అర్థమవుతుంది అని అంటుంటే, చూడు బావా, ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను. అవని అక్క వాళ్ళ అమ్మగారిని కిడ్నాప్ చేశానని చాలా గొడవ చేశావు. ఇప్పుడు మావయ్య గారు కనిపించకపోతే నా మీద నిందలు వేస్తున్నావు. మావయ్య గారు మీకు నాన్నగారు, నాకు మావయ్యే కాదు, స్వయాన మా అమ్మకి అన్నయ్య, నాకు మేనమామ, మరి ఆయన్ని నేనెందుకు దాచిపెడతాను అని ఇక పల్లవి అయితే కమల్తో అంటుంటే, కమల్ చూడు, ఒకవేళ మా నాన్నని నువ్వే దాచిపెట్టావన్న నిజం తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇంతకుముందు అవని వదిన ఆపడం పట్టించి నిన్నేం చేయలేదు, కానీ ఈసారి నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక కమల్ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే నువ్వేం చేస్తావు? మహా అయితే నన్ను బెదిరిస్తావు, భయపెడతావు, లేకపోతే ప్రాణాలు తీస్తావు. నువ్వు ప్రాణాలు తీసేదాకా చూస్తూ నేను ఊరుకుంటానే ఏంటి? ఈలోపే నేనేం చేయాలో అదంతా చేసేస్తాను అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఇంకా కబోర్డ్లో బట్టలు సర్దుకుంటుంది. ఇక్కడ చూస్తే ఇక రాజేంద్రని కొంతమంది రౌడీలైతే ఇక పట్టుకెళ్ళి తనని ఒక ప్లేస్లో ఉంచుతారు. కోట్లింగం అయితే రాజేంద్ర కోసం తన వెంట పరుగులు తీస్తూ ఆ రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. ఇక కోటిలింగాన్ని రౌడీలందరూ కలిపి బాగా చితకొట్టి ఒక ప్లేస్లో పడేస్తారు. ఇక అవని అలాగే అక్షయ్ స్కూటీతో వెళ్తుండగా దెబ్బలతో రోడ్డు మీద పడి ఉన్న కోటిలింగాన్ని చూస్తారు. ఇంకా ఇద్దరు కూడా కోటిలింగం ఏమైంది, ఏం చేస్తున్నావు అని అంటుంటే, ఏమండి మరి అక్కడ మరి అని చెప్పి ఇక కోటిలింగం ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతాడు. ఒక్కసారిగా అవని కోటిలింగం అంటూ తన బండిలో ఉన్న వాటర్ బాటిల్ని తీసి ఇక కోటిలింగం మొహం మీద కొట్టి తనకి వాటర్ పడతాడు. ఇంకా కోటిలింగం కళ్ళు తెరిచి, అక్క మరేమో అక్కడ మావయ్య గారు, అదే మీ మావయ్య గారు అని చెప్పి ఇంకా కోటిలింగం అయితే జరిగిందంతా కూడా అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని, ఏవండి మావయ్య గారిని ఎవరో కిడ్నాప్ చేశారని
కోటిలింగం చెప్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే, ఏంటి నాన్న కిడ్నాప్ అయ్యారా, ఎక్కడున్నారు అని అంటుంటే, ఇటే ఇటే వెళ్ళారు, వాళ్ళు నన్ను కొట్టి మీ నాన్నగారిని ఇటువైపుగా తీసుకెళ్లారు, సార్ని ఎలా అయినా సరే మనం కాపాడాలి అని చెప్పి కోటిలింగం వాళ్ళతో చెబుతూ ఉంటే, ఇంకా అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా కోటిలింగానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బండితో ఇక ఎటువైపు అయితే వ్యాన్ వెళ్ళిందో అటువైపు అయితే వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో అక్షయ్ అలాగే శ్రీకర్ కూడా వస్తుంటే వాళ్ళతో కోటిలింగం జరిగిందంతా చెప్పి తను కూడా వాళ్ళతో పాటు వెళుతూ ఉంటాడు. అలా అందరూ కూడా ఎక్కడైతే రాజేంద్రని దాచిపెట్టారో అదే ప్లేస్కి వెళ్తారు. ఇంకా రాజేంద్రని కాపాడడం కోసం అక్షయ్, శ్రీకర్, కమల్ ముగ్గురు కూడా అక్కడున్న రౌడీలతో ఫైట్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే అవని కూడా ఒక పెద్ద కర్ర తీసుకుని అక్కడ ఉన్న రౌడీలని కొడుతూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద కర్ర తన తలకి బలంగా గాయం తగలడంతో తను కోమాల నుంచి చిన్నగా బయటికి వస్తాడు. కళ్ళు తెరిచి చూసిన రాజేంద్రని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుముడడం చూసి కోపంగా పైకి లేస్తాడు. రాజేంద్ర కోమాలో ఉండడం వల్ల అతనికి ఎట్లాంటి తాళ్లతో కట్టకపోవడంతో ఇక రాజేంద్ర లేచి అక్కడే పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని అక్షయ్ని కొట్టడానికి వెళ్తున్న మరొక వ్యక్తిని గట్టిగా కొడతాడు. ఇంకా అందరూ కూడా రాజేంద్రని చూసి మావయ్య గారు, నానా అంటూ సృహలోకి వచ్చిన రాజేంద్రని చూసి తెగ సంబరపడిపోతారు. ఇక ఆ రౌడీల్ని బాగా కొట్టి రాజేంద్రని కిడ్నాప్ చేయించింది ఎవరన్నది వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. ఇక వాళ్ళైతే పల్లవి తనకి డబ్బిచ్చి రాజేంద్రని కిడ్నాప్ చేయమందని, అలాగే తన యావదాస్తిని రాజేంద్రనే సంతకం పెట్టి పల్లవికి ఇచ్చినట్టుగా ఇక రాజేంద్ర చేతితో ఆ కాగితాల మీద సంతకం పెట్టించుకుందన్న నిజాన్ని రౌడీల ద్వారా తెలుసుకుని ఇక కమల్, అలాగే శ్రీకర్, అక్షయ్ ముగ్గురు కూడా కోపంతో రగిలిపోతారు. ఇక రాజేంద్ర అయితే వాళ్ళని తీసుకుని ఇక ఇంటికైతే వెళ్తాడు. పల్లవి అయితే కాలు మీద కాలేసుకుని దర్జాగా టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి ముందు నుంచుంటాడు. ఒక్కసారిగా పల్లవి రాజేంద్రని చూసి గజగజ వణికిపోతూ పైకి లేస్తుంది. ఏంటి చచ్చిపోవలసిన వాడు ఇలా నా ముందొచ్చి నుంచున్నాడేంటని చూస్తున్నట్టున్నావు? చూడు, నువ్వు అస్సలు ఊహించలేదు కదా, మీ నాన్నేమో మీనాక్షిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. వాడి బుద్ధి వాడు తెలుసుకొని మీనాక్షి కాళ్ళ మీద పడ్డాడు. కానీ నువ్వు మాత్రం ఎన్నటికీ మారవని అర్థమైంది. ఆస్తి కోసం చివరికి నన్ను కూడా చంపాలని చూస్తావా? రేయ్ అక్షయ్, ఎన్ని రోజులు నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఇదేరా, ఈ పల్లవినే అంటూ ఇక రాజేంద్ర అయితే అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారిగా కమల్ అయితే ఆవేశాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక పెద్ద కుర్చీని పల్లవి మీదకి ఎత్తబోతుంటే ఇక అవని అయితే కమల్ని ఆపి పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చెంప పగల కొడుతుంది. పల్లవి అయితే, ఏయ్ నన్నే కొడతావా అంటూ ఇక అవని మీద కోపంగా చూస్తుంటే పార్వతి, ఏయ్ ఏంటే పాపిష్టిదానా, నువ్వెన్ని చేసినా సరే నువ్వు ఈ ఇంటి మేనకొడలివి, అలాగే నా కొడుకు భార్యవని నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నాం. కానీ చివరికి మీ మావయ్యగానే చంపాలని చూస్తావా? నువ్వు ఇంత అన్యాయం చేస్తావా? ఆయన చావకపోయేసరికి ఆయన్ని ఇలా కిడ్నాప్ చేసి ఎవరికి అందరినీ మోసం చేస్తావా? ఇంకా నీలాంటి దాన్ని నమ్మి ఈ ఇంట్లో ఉంచలేను అంటూ ఇక పార్వతి అయితే పల్లవిని మెడ పట్టుకుని బరబర బయటికి తోసుకెళ్తుంది. ఇక ఇంతలో అక్కడికి రాజేశ్వరి కూడా వస్తుంది. జరిగింది చూసిన రాజేశ్వరి ఏమైంది అని గట్టిగా అడగడంతో, ఇంకేమవుతుంది, ఇన్ని రోజులు నా భర్త ఇలా అవడానికి కారణం నీ కూతురే అన్న నిజం తెలిసింది. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందా అని ఏకంగా ఆయన్ని కిడ్నాప్ చేపించి ఆస్తి మొత్తాన్ని తన పేరుకి రాయించుకొని ఇదిగో ఆయన్ని చంపాలని ప్రయత్నించింది. సమయానికి అవని, అలాగే అక్షయ్, ఇక కమల్, శ్రీకర్ వెళ్ళి ఆయన్ని కాపాడి తీసుకొచ్చారు. నీ కూతురు ఇంత నీచానికి వడగడుతుందని అస్సలు అనుకోలేదంటూ ఇక పార్వతి అయితే రాజేశ్వరితో చెప్తుంది. ఇక